మంచిదండి. ప్రైజ్ లార్డ్ అందరికీ. 2 తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం. 2 తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చదువుదాం. 2 తెస్సలోనికే పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 13. తీసుకుని చదవండి. మరియు మేము మీ యొద్ద ఉన్నప్పుడు ఎవడైనను పని చేయనొల్ల ఎడల వాడు భోజనం చేయకూడదని చాలండి. పౌలు గారు తెస్సలోనికే సంఘానికి రాస్తూ కొందరు ఏం చేస్తున్నారంట, ఏ పని చేయక ఉందా మాట. తర్వాత పరుల జోలికి పోవచ్చు, మంచిగా పుష్టిగా భోంచేసి పడుకుంటున్నారు. అంతే కదా, ఆ ప్యాసేజ్లో అదే ఉన్నాడు. మీరు అలా ఉండక, మీరైతే అన్నాడు ఆ మాట చూడు, 13 వచనం చదమ్మా. సహోదరులారా మీరైతే మేలు చేయట్లో విసుగొద్దు. పైనంతా చెప్పుకొచ్చి మీరు ఇట్లా చెయ్యండి, ఈ మాట ప్రకారం చేయండి. ఏమంటే దేవుడు మన నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటది, వి షుడ్ వర్క్, దెన్ ఈట్. అంతేగాని ముందు ఈట్ తర్వాత వర్క్ కాదు. అంటే వర్క్ చేయని వాడు ఏం చేయొద్దంట, తినొద్దు. అది దేవుని యొక్క ఏంటది నియమం లేక క్రమం కదా. కష్టపడండి, సంపాదించండి, తర్వాత మంచిగా తినండి, తర్వాత డిగ్నిఫైగా హానరబుల్గా ఉండండి కదా. మీరైతే ఏం చేయాలాగా చెయ్యొద్దు అని దేవుని వాక్యం ద్వారా మరి తెస్సలోనికే సంఘానికి పౌలు గారు హెచ్చరిస్తున్నాడు. ఈరోజు మనం మరి మీరైతే అన్నమాట, బట్ యూ, ఇంగ్లీష్లో బట్ యూ, వేరే వాళ్ళ సంగతి వదిలేసే, కానీ నువ్వేంటి అలా చెయ్యొద్దు. కొంతమంది పని లేకుండా ఊరికనే తిరుగుతుంటారు కదండి. అవును, పని ఉన్నాడు ఎప్పుడు ఎట్లుంటాడు, ఆరోగ్యంగా మంచిగా ఉంటాడు కదా. అవును, మీకు చెప్పిన పోయినసారి ఎప్పుడో చాలా రోజుల క్రితం వి వెంట్ టు గచ్చిబౌలి. రోడ్డు మీద అంతా తిరుగుతున్నారు జనం. పని ఉన్నాడు, పని లేనాడు. పని లేనివాడే తిరుగుతాడు, పని ఉన్నవాడు ఎందుకు ఉంటాడు అక్కడ రోడ్డు మీద, అవునా కదా. చేతి నిండా పని ఉన్నవాడు ఎక్కడ తిరగడు, రెస్ట్ తీసుకుంటాడు, లేకపోతే వేరే థింగ్స్ జాబ్లో ఉంటాడు, ఇట్లా దాంట్లో ఎంగేజ్. మీరైతే ఏమన్నాడు, అలాగా చేయకండి, మేలు చేయండి, మేలు కార్యం చేయండి, పని చేయండి, కష్టపడండి అని చెప్తున్నాడు కదండి. అవును. ఇంకోసారి నేర్చుకోవాలి ఏంటంటే, ఈ మధ్యకాలంలో చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఏమండి అసలు సేవకులకు పని లేదు, పాట లేదు, వాళ్ళు అప్పనంగా ఏమొస్తున్నాయి, కూర్చొని తింటున్నారు, తర్వాత ఏంటి మరి అధ్వానంగా ఏం చేస్తున్నారండి, వాళ్ళని క్రిటిసైజ్ చేస్తున్నారు కదా. మనం యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇక వాడికి బుర్రలో ఏం తోస్తే అది చేసేస్తున్నాడు. దాని ముందు అంత ఉండేది కాదు, అంత మనకు మీడియా యాక్సెస్ ఉండేది కాదు. ఇప్పుడు చూడండి, అసలు పని లేదు, ఏం లేదు. ఎస్, మనము కదా. అసలు నన్ను అడిగితే ఒకలాంటి చులకన బాగుంటుందండి క్రిస్టియానిటీలో కూడా. సేవకుడు అనగానే ఒకలాంటి ఏముంటుంది, చులకన. వాళ్ళు ఏమనుకుంటారు, మన మనీ మీద డిపెండ్ అయి ఉన్నారు కదా, వాళ్ళకేం పని లేదు, ఏం లేదు. సో దే ఆర్ ఈజీలీ అవైలబుల్. కానీ దేవుడు ఏమంటున్నాడు అది చూడాలి కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17 చదువుదాం. 13-17 చదువు. 13-17 13-17 చదువుతావా? హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 17 చూడండి ఏం చెప్తుందో. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయిస్తున్నారు. చదవండి. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల గనుక అది దేవుడే అన్నాడండి. వాళ్ళేం పని లేదు, మీ ఆత్మలను కాయిస్తున్నారు. శరీర రీతిగా మీకేం హెల్ప్ చేయకపోవచ్చు, కానీ దే ఆర్ షెపర్డింగ్ యువర్ సోల్స్ అన్నాడు. ఇంగ్లీష్ చదువు 13-17. అది అది
ఎస్, చూసారా? అంటే అంటే ఇప్పుడు మనకు బైబిల్ స్టడీస్ కానీ, కోడికలు కానీ, లేకపోతే ప్రార్థనలు కానీ, నైట్ దేనికోసం అయ్యి మన ఆత్మ బలపడాలని. లోపల మనిషికి ఏముంది, ఒక ఆత్మ, స్పిరిట్ ఉందండి, ఒక సోల్. అది బలపడాలంటే దానిని కేర్ చేసే దాన్ని కేర్ చేసే వాళ్ళు ఒకరు ఉండాలి. సంబడి షుడ్ పుష్ అస్, ఎంకరేజెస్. అవునా కదా? సో ఆత్మలు కాయవారు కనుక వాళ్ళకి ఏం చేయొద్దంటే, వాళ్ళు ఏం చేయదు, సన్మానించండి, దేవుని వాక్యం చెప్తున్నాను. అవునా, అంటారు కదా? ఎస్, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం 17 వచ్చినాం. చూడోసారి, తిమోతి రాసిన మొదటి పత్రిక 5:17 చూద్దాం. ఇంతకు ముందే 5:17 అది బాగుగా పాలన చేయి పెద్దలను, విశేషంగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానంనకు పాత్రులుగా ఎంచవాడు. ఎవరిని? వాక్యం చెప్పేవారిని. వాక్యమందు ప్రయాసపడను. వాక్యంలో ప్రయాసం ఉంటుందండి, కష్టపడాలి. ఇక్కడి నుంచి చెప్పడం అక్కడ కూర్చున్న వాళ్ళకి ఏమనిపిస్తుంది చెప్పు? ఏముంది అన్నది. ఇక్కడ ఎక్కంగానే ఎందుకు తెలుసా? ఎందుకు చెప్పండి? అంటే ఎవరి పని వాళ్ళకి, మన పని కన్నా వేరే వాళ్ళ పని ఎట్లుంటుంది? ఈజీగా ఉండదు అన్నమాట. కానీ ఏ పనిలో ఉన్న కష్టం దాంట్లో ఉంది. చాలాసార్లు మనం అనుకుంటుంటే, అబ్బా లేడీస్ ఊరిని కూర్చొని తింటారు అనుకుంటాం. ఒకరోజు నీ డ్యూటీ ఆమె డ్యూటీ నీ చేయని, అప్పుడు తెలిసిపోద్ది. అవునా కదా? ఈజీ అంటే ఇతరుల పని మనకు ఎట్లా అనిపిస్తుంది? వెరీ ఈజీ. మా ఖుషి వెళ్తా నాకు తెలుసు మీరు ఏం చేస్తారు నేను వెళ్ళిపోయిన తర్వాత. చెప్పామే ఏం చేస్తారు? పడుకుంటారు అంటారు. అంటే ఆమె ఏం చేస్తుంది? ఏమనుకుంటాం చెప్ప, నేను వెళ్ళి స్కూల్లో చదివి కష్టపడదు. వీళ్ళు ఏం చేస్తున్నారా? నిజమే, అవును, పడుకుంటున్నాం. అదే మానవుని యొక్క ఏంటది గుణం అట్లా. అంటే ఇతరుల పని మనకు ఎట్లా అనిపిస్తుంది? ఇంతేగా. అందుకని ఏమన్నాడండి? వాక్యమందు ప్రయాసపడేవారిని వారు రెట్టింపు సన్మానం నాకు పాత్రలు ఎంచండి. దేవుని వాక్యం సంఘానికి బోధిస్తా ఉన్నాడు పౌలు గారు. ఏంటి మరి మీరైతే ఏ పని చేయక చెయ్యొద్దు. గెట్ సమ్ వర్క్, డూ సమ్ ఫ్రూట్ఫుల్ వర్క్ కదా? అవునా కదా? ఎస్, అప్పుడు తిను. పౌలు అంటున్నాడు, నువ్వు ఏం పని చేయను ఏం చేద్దాడు? తినను కూడా తినొద్దు, అది క్రమం కాదన్నాడు. అవునండి. సో లెట్స్ ఆల్ ఆ యాటిట్యూడ్ నుంచి మనం ఏం కావాలి? బయటకు వచ్చేసారు. ఈ రోజుల్లో చాలామంది అదే చెప్తున్నాడు. ఎందుకంటున్నానంటే ఇప్పుడు ఇవాళ రేపు యంగ్ పీపుల్ ఎవరు కూడా సేవలో లేరు, సేవకు రావట్లే. చాలా బైబిల్ కాలేజెస్ క్లోజ్ అవుతున్నాయి అన్నమాట. కారణం చెప్పు. ఒకటి, నెంబర్ 1 వాక్యం లేదు, ఉన్నా కూడా మిషనరీ పిలుపు లేదు. మూడోది ఏంటంటే ఇప్పుడు అంతా ఎంఎన్సీలో పనిచేసి నాకు 30-40 వేలు, ఇక్కడ ఎంత వస్తాయి? సో బెటర్ ఏంటి? బైబిల్ కాలేజ్ అన్నీ క్లోజ్ అయిపోతుంది. అంటే ఎడ్యుకేషన్, దేవుని సంబంధమైన ఎడ్యుకేషన్ తక్కువ అయిపోతుంది. అంటే ఏమవుద్ది? సేవ పలచన అయిపోతుంది. ఎందుకు చెప్తున్నా అంటే లెట్స్ బి కేర్ఫుల్ అండి. ఎందుకంటే మీరైతే వీటిని గురించి జాగ్రత్తగా ఉండండి అని దేవుని వాక్యం బోధిస్తాను. సామెతలు 14:23 చదవమ్మా. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 23 వచ్చిన చూద్దాం. చూడోసారి 14:23. ఏ కష్టం చేసినను లాభమే కలుగును. ఒట్టి మాటలు ఏ కష్టం చేసినా ఏంటంటే లాభమే. కూర్చొని సత్తి చేసుకుంటే కదండి చులకనా కాదా సేవకులు అంటే? మొన్న ప్రవీణ్ అన్న చనిపోయాడు. అదే వేరే ఎవరైనా చనిపోతే ఏం చేసేవాళ్ళు చెప్పు? ఏం చేసేవాళ్ళు చెప్పండి? జస్ట్ మన దీనికోసం సిబిఐ, ఎఫ్బిఐ, తర్వాత ఇంకేంటి ఏమేమో బిఐ అన్నీ పెట్టేవాళ్ళ లేదా? ఇప్పుడు ఏమైనా ఉందా మనకి? ఎందుకు వాడే అంటే తాగుబోతున్నాను అంట కట్టారు ఆయన. మందు అక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టాడు.
ఎవడు చూశాడు? ఆడేవాడు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ లోకంలో సేవకుడికి లేక ముఖ్యంగా విశ్వాసులకు కూడా ఇది కదా చులకన అనమాట. చులకన, చాలా చులకన అనమాట. అండ్ ఎంత 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 సంగతి మీరైతే మనమైతే మన 22-29 చదవా? సామెతలు 22-29 చదువు. తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు. ఆమేన్, ఆమేన్. ఏంటంట? తన పనిలో నిపుణత అంటే స్కిల్ పర్సన్ అంట రాజుల ముందు నిలబడతాడంట. అంటే హీల్ బి ఎగ్జాల్టెడ్. అవునా? స్కిల్ లేదు గిల్ లేదు, ఎక్కడ నిలబడతాడు కదా? తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అది అల్పులైన వారి ఎదుట కాదు, రాజుల ఎదుటనే. చూసావా? నువ్వు ఏ పని చేసినా కూడా ఎట్లా స్కిల్ నేర్పించుకో, చేసుకో, స్కిల్గా చెయ్యి, స్కిల్ నేర్చుకో. ఇప్పుడు ఇల్లాలు ఉన్నారు, దే కెన్ మేక్ దెమ్ మంచి కుకింగ్ చేయొచ్చా? దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చా? చేయలేమా? చేయొచ్చు, మనసు ఉంటే. మనసు లేకపోతే అదే పప్పు అదే నీళ్ళు, రేషియో ఎక్కువైతుంటుంది. తన పనిలో మాట చూడు, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అల్పులైన వాళ్ళ ఎదుట కాదు. చూడవా, నువ్వు పనిలో, నీకు దేవుడు ఇచ్చిన పనిలో లేక జాబ్లో ఏం సంపాదించాలంట? స్కిల్. అది అవసరమైతే చదువుకోవాలి, అవసరమైతే దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎవరికైనా పని చేయాలి. మనకెట్లా తెలుసా? కొంచెం గిటార్ వచ్చిందనుకో, చాలు ఇంకా నాలుకంతా ఒకలాగా చేస్తాడు. దాంట్లో నిపుణులు ఉన్నారా? చాలామంది ఉన్నారు. మీరు చూడండి, అసలు అదే అన్నాడు, తన పనిలో నిపుణత గలవాన్ని చూచితివా? అల్పులైన ఎదుట కాదు, వారు రాజుల ఎదుట నిలబడిను. అబ్బా, ఎంత మంచిది కదా. చూడు, సో నైపుణ్యం అనేది ఏం చేయాలి? కష్టపడాలి. ఊరికి కళల కంటే రాదనమాట. రాదు, వస్తుందా? రాదు. తన పనిలో నిపుణత. ఇక్కడికే చాలనుకున్నాడు ఏమవుతాడు? అక్కడికే ఉంటాడు. తనకు ఉన్నదాన్ని. ఏంటి కొంతమంది భలే ఉంటారండి, కొంచెం ఏమన్నా వాళ్ళని పుషప్ చేస్తే ఏం చేస్తారు వాళ్ళు? అస్సలు అల్లుకుపోతారు అన్నమాట. కొంతమంది ఎంత పుష్ చేయి, తాబేలు మొక్కలు వాళ్ళు, ఏం ముందుకు సాగరు, తాబేలు కదా. అంతే, నైపుణ్యం ఉండదన్నమాట. నైపుణ్యాన్ని ఎవరికైనా ఆనర్ చేస్తారా లేదా? ఎవరన్నా చూడండి, నీకు నైపుణ్యం ఉందనుకో, దే ఈజీలీ రికగ్నైజ్ ఇట్ అనమాట. అవునా కదా? రెండోదండి, మీరైతే అన్నమాట చూద్దాం. 1 పేతురు 2:9 చూద్దాం. 1 పేతురు 2:9 చదవమా? 1 పేతురు పత్రిక 2:9 1 Peter chapter 2:9 చదువుతావా? 2:9. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును. అది ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజలైతారు. చూడు కదా, ఒకప్పుడు మీరైతే ఏంటి? ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం, చదువు, ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. చూసావా? అది అంటే ఒకప్పుడు మనం అట్లా లేమంట. 7వ వచనం చదవమ్మా. 7వ వచనం అందులోనే 2:7 విశ్వసించున్న మీకు ఆయన అమూల్యమైన వాడు. చదువు, విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు. నీ కుటుంబంలో నువ్వు తృణీకరించబడిన వ్యక్తి అయి ఉండొచ్చు. నీ కుటుంబంలో నువ్వు ఏమంటారు, చులకనగా ఎగతాళిగా ఎంచబడిన వ్యక్తిగా ఉండొచ్చు. కానీ ఏమన్నాడు? అదే నువ్వు ఎవరైతే తృణీకరించారో వాళ్ళు ఏమైనట? మూలకు తలరాయి. చూడు,
యు మైట్ బి నెగ్లెక్టెడ్ ఉమెన్ ఆర్ మ్యాన్. తృణీకరించినారేమో కదా. చాలాసార్లు కానీ మన కుటుంబాల్లో తృణీకరించిన వారిని దేవుడు హెచ్చిస్తాడండి. దేవుని యొక్క స్టెప్స్ అట్లా ఉంటాయన్నమాట కదా. అవునా కదా. ఆయన గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనమును, మనం ఎవరంట దేవుని సొత్తైన ప్రజలు. చూడు, మనల్ని ఒకవేళ మీరైతే ఒకప్పుడు తృణీకరించబడిన వారే, నెగ్లెక్టెడ్ ఆర్ చులకనగా, లేక ఏమంటారు తృణీకరించడం అంటే చులకనగించడం, లేక దే హ్యావ్ బీన్ నిన్ను నెట్టేసి ఉండొచ్చు. కానీ క్రీస్తు ప్రభువులో ఏమయ్యావు? ఐడెంటిటీ వచ్చిందా? ఎస్. తర్వాత గుర్తింపు వచ్చిందా? ఎస్. ఒక నిరీక్షణ వచ్చిందా? ఎస్. చాలాసార్లు మన కుటుంబాల్లో మనల్ని చదువు సరిగ్గా రాలేదనుక వాడు వదిలేసావా, డల్గా ఉన్నారనుకో పిల్లలు, ఏం చేస్తామండి మనం? మంచి చదువుకునే అమ్మాయికి లేక అబ్బాయికి ఎంకరేజ్ చేయమంటారు. వి నెగ్లెక్ట్ కదా. అవునా కదా. బైబిల్ గ్రంథంలో కొన్ని జీవితాలు మీకు చెప్తాను చూడండి. వాళ్ళు తృణీకరించబడిన వారు, కానీ దేవుడు వాళ్ళని ఏం చేశాడు? హెచ్చించాడు. చెప్తారా? ఎవరైనా ఉన్నారా? దావీదు ఏంటంటే, దావీదు నెంబర్ ఎంత చెప్పాయింది? 7. అంటే లాస్ట్ వాడు ఏం పని చేసేవాడు? మొదటి సమయాలు 16-11 చదువు. మొదటి సమయాలు 16:11. తలుపులు మూయాలమ్మా, లేకపోతే వేస్ట్ అయిపోద్ది. 16:11 చదువు. 16:11 విండోస్ కూడా. నీ కుమారులు అందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయా అడగగా, ఇంకా కడసరి వాడు ఉన్నాడు. అయితే ఏంటంటే వాడు ఏం చేస్తున్నాడు? మిగతా అన్నలందరూ ఏం చేస్తున్నారు? మిలిటరీలో ఉన్నారు. ఈయన్ని బహుశా 10th ఫెయిల్ ఏమో, ఎక్కడ పడేసారు ఈయన తీసుకువెళ్ళి అయ్యా. అరే మా వాడు ఉన్నాడండి ఒకడు, ఏం చేస్తున్నాడు? గొర్రెలను కాస్తున్నాడు. చదువుమా, కంటిన్యూ చేయి. అందుకు సమయాలు నీవు వాణ్ణి పిలువనంపించి అతడు ఇక్కడికి వచ్చే వరకు చదవండి. ఏంటి? తృణీకరించబడిన డేవిడ్ని దేవుడు ఏం చేశాడు? అది మీరైతే ఒకప్పుడు ఎలా ఉండేవాళ్ళు? ఒకప్పుడు తృణీకరించబడినారు, ఒకప్పుడు వేస్ట్ అనుకునేవాళ్ళు. దేవుడు ఏం చేశాడమ్మా? హెచ్చించాడు. దాన్ని బట్టి ప్రభుని ఆరాధించాలి ఒక థ్యాంక్ఫుల్ హార్ట్తో కదా. అవునండి, అవును. అండ్ ఇంకెవరన్నా ఉన్నారా? మెఫీబోషెత్ అని ఇంకో ఆయన ఉండేవాడు. జోనతానికి ఏమవుతాడు? కుమారుడు. ఆడ కుంటికాళ్ళోడు అనమాట. వాళ్ళ నాన్న కుటుంబం చనిపోగానే మెఫీబోషెత్ ఎక్కడున్నాడు తెలుసా? ఎక్కడో దూరంగా లోదేబార్ అనే ప్రాంతంలో ఉండేవాడు. సార్ చూద్దామా మా సచుడు. మొదటి సమయాలు 9వ అధ్యాయం 1వ వచనం. 2వ సమయాలు 9వ అధ్యాయం 1వ వచనం. 2వ సమయాలు 9వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. చదువు. యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుటకు సౌలు కుటుంబీకుల్లో ఎవరైనా కలడా అని దావీదు అడిగాను. సౌలు కుటుంబమునకు ఆ మాట అండర్లైన్ చేయండి. యెహోవా నాకు దయ చూపినట్లుగా నేను ఉపకారం చూపుతా అంటాడు. హలో, ఇక్కడికి ఆపుదాం. ఎవరైనా చేస్తారు అట్లా? యెహోవా నాకు దయ చూపించాడు, నేను కూడా ఏం చేస్తాను? దయ చూపిస్తాను. యెహోవా నాకు దయ చూపించాలి మాత్రం వేరే వాళ్ళు దయ చూపించాలని అని రూల్ లేదు. కానీ యోనాతాను ఎడల లేక దేవుని ఎడల భయభక్తులు కలిగిన దావీదు అన్నాడు, దేవుడు నాకు దయ చూపించాడు, సో ఐ వాంట్ టు షో కైండ్. ఇంగ్లీష్లో బాగుంటుంది అది. చదువుమా, కంటిన్యూ చేయి. నువ్వు కంటిన్యూ తెలుగులో.
ఆ, సీబా ఆ, యోనాతానునకు కుంటికాలు గల కుమారుడొకడు ఉన్నాడని రాజుతో మనవి చేసి ఆ, అతడెక్కడ ఉన్నాడని రాజు అడగగా ఉమ్. సీబా చిత్తగించుము అతడు లోబేదారు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు ఆ, మాకీరు ఇంట ఉన్నాడని రాజుతో ఆయన ఇక్కడికి ఆపుదామండి. సో ఎక్కడున్నాడు? యెరూషలేములో లేడు. ఎక్కడున్నాడు? లోదెబార్ అనే ప్రాంతంలో ఒకడెవడో కుంటోడు కదా, ఇరే దయ తెలిసి పెట్టుకున్నాడు. మాకీర్ అనేవాడంట. మాకీర్ అన్న మాటకు అమ్మబడిన వాడని అర్థం. సో ఈయన మెఫీబోషెత్ ఎక్కడున్నాడు? అమ్మబడిన స్టేజ్ అనమాట. 11 సారీ 6th వర్స్ చదవము. 9:6. సౌలు కుమారుడైన యోనాతానునకు పుట్టిన మెఫీబోషెతు దావీదు వద్దకు వచ్చి వచ్చి సాగిలపడి నమస్కారం చేసి చేయగా ఆ, దావీదు ఆ, మెఫీబోషెతు మెఫీబోషెత్తు అని అతన్ని పిలిచినప్పుడు ఆ, అతడు చిత్తము నీ దాసుడైన నేనున్నానని ఆ, అందుకు దావీదు ఆ, నీవు భయపడవద్దు ఆ, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తం ఆ. నిజముగా నేను నీకు ఉపకారము చూపి చాలు, భయపడతాం ఎందుకు? ఏమనుకుంటాడు చెప్పండి? నన్ను చంపేస్తా. ఎందుకు శత్రుశేషం ఉంచుకోరు రాజులు. రాజులు ఇక్కడ రాగానే మిగతా వాళ్ళందరినీ ఏం చేస్తాడు? చంపేస్తాడు. ఇప్పుడు కూడా అంతే కదా, చంపరు. కానీ ముందు సీఎం కింద ఉన్న వాళ్ళందరినీ తీసేస్తాడు. ఎందుకంటే వాళ్ళకి కీలకమైన విషయాలు తెలుస్తాయి కాబట్టి వాళ్ళకి అనుకూలమైన వాళ్ళని పెట్టుకుంటాడు. సో కానీ ఆ దేశం అప్పుడు ఏం చేసేవాళ్ళు? ఆ వర్గానంతా తీసేసేవాళ్ళు. సో యోనాతాను కుమారుడు మెఫీబోషెతు సహజంగానే భయకంపితుడు అయి ఉండదు. అరే బాప్రే, నేను ఎక్కడో ఉంటే నన్ను మనవాడు ఏం చేశాడు? ఇప్పుడు పిలిపించినాడు. తర్వాత చదమ్మా. యోనాతాను నిమిత్తం నిజముగా నేను నీకు ఉపకారము చూపి ఆ, నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును. చదవండి. మరియు ఆ, నీవు సదాకాలము నా బల్ల యొద్ద మరియు నువ్వు సదాకాలం నా బల్ల యొద్దనే భోజనము చేయదు అని. అబ్బా, సదాకాలం నా బల్ల యొద్దనే భోజనం చేయదు అని చెప్పాడండి ఆవిడ కదా. ఎక్కడున్నాడు మనవాడు? అమ్మబడిన స్టేజ్లో. కానీ దేవుడు ఏమని చేశాడు? అతన్ని లోదెబారులో పెట్టినాడు అన్నమాట కదా. ఎంత మంచి కృప. ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి? మనమైతే దేవుని యందు ఎంతగా కృప చూపించబడిన వారము. కంటిన్యూ చేయమా? కంటిన్యూ చేయి. అతడు నమస్కరించి చచ్చిన కుక్క వంటి ఆ మాట అంటలాయించండి. చచ్చిన కుక్క వంటి వాడనైన నాయడల నువ్వు దయ చూపుట నీ దాసుడైన నేను అంటే ఎంత తగ్గించుకున్నాడు? ఏం కుక్క అంటది? బతికిన కుక్కకి ఏముంది? ఏదో కొద్దిగా గొప్ప వాల్యూ ఉంది. ఇదేంటంటే చచ్చిన కుక్కకి ఏం వాల్యూ ఉంది చెప్పు నాకు? ఏం చేస్తాడు దాన్ని? ఆవతలు పడేస్తావు. చిన్న పప్పీసు ₹1,00,000 పెట్టుకుంటారు. చచ్చిపోయింది దానికి ఏం చేస్తావు? అంతే. ఈ కుక్క పిచ్చోళ్ళు ఏం చేస్తారు? దానికి మళ్ళీ ఇవేంట దహన సంస్కారాలు, తర్వాత మెమోరియల్ సర్వీస్. దానికి కూడా వీడికే దిక్కులేదు అసలు కదా. అవునా కదా? వీడికే దిక్కులేదు కదా. కొంచెం మెంటల్ కేసులు అనుకోండి. ఏమన్నాడు? చచ్చిన కుక్క లాంటి నన్ను దయ చూపించటకి నేను. చూసారా? అంటే మీరైతే మనమైతే ఒకప్పుడు పరిస్థితి ఏంటి? దేవుడు మనల్ని ఎంతగా కృప చూపించుంటున్నాడు, ఎంతగా హెచ్చించుంటున్నాడు కదా. అవునా కదా? తృణీకరించబడిన దావీదు రాజుగా మార్చేశాడు దేవుడు. తృణీకరించినట్టు మెఫీబోషెత్ ఏమయ్యాడు? సదాకాలం దేవుని రాజుగారి బల్ల వద్ద అంటే ఏమంటే అడుక్కునేవాడికి ఎట్లుందంటే అది ఏమది పంచభక్ష పరమాణాలు ఇచ్చినట్టున్నాను. వాడు ఏం తినాలో అర్థం కాని స్టేజ్. ఒకప్పుడు మన పరిస్థితి అంతే. దేవునిలో లేనప్పుడు, దేవునికి దూరమైనప్పుడు మన స్థితిగతులు ఎట్లుండే, ఎలాంటి స్థితి నుంచి దేవుడు ఎలాంటి స్థితికి తీసుకొచ్చాడు. దేవుని మన ఏళ్ళ ఎంతగా కృప మన చెడిపోయిన మన బ్రతుకులు ఏం చేశాడు? బాగు చేశాడు. కొన్నిసార్లు అయితే మనలో కొందరు చావు వరకు ఏంటి వెళ్ళి తిరిగి వచ్చినాం. మీకు గుర్తుందా? మీకు గుర్తుందో నేను కిరణ్ ఒకసారి మ్యాంగ్లూరు వెళ్తున్నాం బస్సులో. ట్రైన్ సెట్ కాక మేము బెంగళూరు నుంచి మ్యాంగ్లూరు ఓన్లీ 7 hours. పోయి ఎడిపోతుందో మాకే తెలియదు. పోయే కదా ఆకాశమే. కానీ ఎంత ఆకాశం ఉందో, చాలా పెద్ద పుతనే ఉంది. చాలా పెద్ద ఆకాశం ఉంది ప్రభు అనుకున్నాను నేను. సరే పడుకున్నాం, కొంచెం లేచినాం, కొంచెం తిన్నాము, అక్కడ తిన్నాము, ఇక్కడ ఒక దగ్గర ఆపేసినాడు. ఏందిరా బాబు, అసలే లేట్ అయిందని చూస్తే
కిందకు చూస్తేనేంటి కిరణ్ దిగాడు. నేను తర్వాత ఆ టైర్ అంతా ఇట్లా చినిగిపోయింది అనమాట. ఆ టైర్ ఎక్కడ తెలుసు, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మేము కూర్చున్న దగ్గరే ఉంది. మేము విండో ఏదైతే ఉందో అక్కడ ఎక్కడైతే కూర్చున్నామో అక్కడే ఉన్నాం. ఎక్కడైతే మేము ఒకవేళ టైర్ పగిలినా, లేకపోతే పగిలిపోయి ఉంటుంది అనుకుంటాను నేను, అంత చినిగిపోయింది కదా, పగిలినా లేకపోతే ఇంకేదైనా అయినా బండి ఏమయ్యేది తెలుసా చెప్పండి? బోల్తా పడేది, లేక బ్యాలెన్స్ తప్పిపోయేది. అది కూడా కరెక్ట్గా ఎక్కడున్నాం మేము, ఆ సూట్ కేసులు కొండలే లోయలు, ఆ సూట్ కేసులు గీట్లు అన్నీ మా ఇద్దరి మీద పడేవి. పెడతారు కదా ఆ సూట్ కేసులు, ఆ జనం అందరూ ఎక్కడ పడేవాళ్ళు, మా మీద పడేవాళ్ళు. కింద దిగి ప్రభువా సరిగ్గా గట్టిన ఆపాడమంటాడు. నేను అన్నారే నీకు ఎట్లా నడిపించినాడు, నీకు బుద్ధి లేదా అనుకున్నాడు. డ్రైవర్ తెలుస్తుంది కదా, వాడు ఏం చేశాడంటే తెలుసు కానీ అట్లనే మనకి చినిగిపోయిందండి ఆ టైర్లు. మామూలు టైర్లు కావు, ఇంతలా ఉంటాయి కదా, స్మాష్. ఇక మేము పోయి ఆడ ఒక చిన్న గుడిసెలాంటి దాని టీ తాగి వాడిని వచ్చాడు. అరే మా పరిస్థితి ఏందిరా బాబు అంటే, ఓ డోంట్ వరీ, వాడు చూడు డోంట్ వరీ, మేము ఇంకొక బస్సులో ఎక్కించి పంపించాం. ఎన్నోసార్లు ప్రాణాపాయ స్థితి నుంచి ప్రభు ఏం చేశాడంటే రక్షించాడు. మీరైతే ఏంటి ఆయన గుణాతిశయములను వంశం ఏర్పరచిన వంశం, రాజులైన యాజక సమూహం, పరిశుద్ధమైన జనం, దేవుని సొత్తు అయిన ప్రజలనే ఉన్నారు కదా. ప్రభు మనల్ని ఎన్ని విషయాల్లో కాపాడాడో, ఎన్ని విషయాల్లో కృప చూపించాడో. మరణ భయం నుంచి ప్రభు ఏం చేశాడు, తప్పించాడు. దాన్ని బట్టి ప్రభుకి ఎంతో నాకు తెలుసాలి కదా. రాహాబు అని ఇంకొక ఆమె ఉండేది, అవునా? ఆమె తృణీకరించిందా స్టేజ్ లేదా? ఏమన్నా హానర్ ఉంటుంది చెప్పండి ఆమెగా? ఇప్పుడు ఆమె చేసే పనిని బట్టి హానర్ ఉందా? అసలు ప్రపంచంలోనే చులకనెస్ట్ ఎవరో ఈమెనే. కానీ కానీ ఆమె జీవితాన్ని ఏం చేశాడు తెలుసా దేవుడు? ధన్యురాలు చేశాడు ఆమె, అవునా కదా. రాహాబ్ అనే వేశ్య కదా, అవునా కదా. అవును, చూద్దాం. జేమ్స్ చాప్టర్ 2 చూడండి ఒకసారి. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన 2:24. 2వ అధ్యాయం 24 వచ్చిన చదువుదామా. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 24 వచ్చిన. మనుషుడు విశ్వాస మూలం మాత్రమే కాక రాహాబను వేశ్య కూడా దూతలను చేర్చుకొని ప్రాణం లేని శరీరం ఎలాగ మృతమో, ఎక్కడ జరిగింది ఇది చెప్పండి? రాహాబ్ విషయం అసలు జరిగిందా? ఎవరు ఎక్కడ జరిగింది? జాషువా టైంలో. ఇక్కడ న్యూ టెస్ట్మెంట్లో రాస్తున్నాడు ఎవరో? జేమ్స్. బాబు క్రియలు లేని విశ్వాసం ఎలాగో మృతమో అని ఎవరి సంగతి ఎత్తాడు? రాహాబు. రాహాబు ఎట్లా రక్షించబడిందండి అసలు? ఎవరికైనా తెలుసా? అసలు ఇద్దరు స్పైస్ని ఆమె దాచిపెడుతుంది. స్పైస్ అంటే సిఐడి. ఆ విషయం తెలిసిన దేశ ప్రజలు వాళ్ళు పోలీసు వాళ్ళు ఏం చేస్తారు? నువ్వే ఎక్కడన్నారు, వాళ్ళ దగ్గరికి వచ్చారని తెలిసిందని వస్తారు. ఆమె ఏం చేస్తుంది? బాబు మీరు ఇశ్రాయేలు నాకు తెలుసు, మీ దేవుడు మా దేశాన్ని మీకు ఇవ్వబోతున్నాడని తెలుసు, యోర్దాను నదిని ఎట్లా స్ప్లిట్ చేశాడో తెలుసు, ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడో తెలుసు, ఇవన్నీ ఆమెకి ఏమైనాయండి? ఆమెలో ఒకలాంటి కాన్ఫిడెన్స్ పెంచినాయి అన్నమాట. సో మీరు వచ్చి మా దేశాన్ని ఎట్లాగా ఏం చేస్తారు? ఆక్రమించుకున్నారు. కానీ మీరేం చేయండి అంటే మా వాళ్ళకి దొరకకుండా ఎక్కడ చెత్త మీద అంటే రూఫ్ మీద దాచిపెట్టేస్తుంది. ఆ పైన గడ్డి కప్పేస్తారు, ఎల్లు గడ్డి కప్పేస్తాడు. వాళ్ళు అడిచి అడుగుతారు ఎక్కడ అంటే ఏం చెప్తుంది తెలుసా? విమెన్ ఫోక్ చెప్పి మంచి అబద్ధం చెప్పారు, అలా చెప్తుంది. వాళ్ళు చెప్తే అబద్ధం ఎట్లుంటుంది? ఎట్లా బ్యూటిఫుల్ అబద్ధం చెప్తారు. వచ్చిన మాట కరెక్టే, చూడు వచ్చిన మాట కరెక్టే, వెళ్ళిపోయినారండి. ఏమన్నా తెలుగులో ఏమంటాడండి? ఓహో సరే అని, సరే ఎక్కడికి వెళ్ళారంటే ఇటు పోయినాడని చెప్తాడు. కథ మళ్ళీ గుర్రాలకి వెళ్ళిపోతాడు. ఎక్కడున్నారు వీళ్ళు?
కరెక్ట్ అబద్ధం లేదా? అతికినట్టు చెప్పుతుంది అన్నమాట. ఎవరో అదే ఎవరన్నా జెంట్స్ ఉన్నారు, వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు, ఏం చెప్పాడు ఏ అనేవాడు. అడిగి అనుమానం వస్తుంది, అరే ఈడేదో దాస్తున్నాడు రా, అరే 4 బీకాడు పళ్ళం మూతి మీద. ఏమో సార్ నాకు క్షమించండి, ఇది పైన ఉన్నారు సార్ ఎట్లా చెప్పింది అది సరా. అందుకని ఉమెన్ అబద్ధం ఆడితే ఏమన్నాడు, అస్సలు దొరకాలంతే, వాళ్ళు దొరికించుకుంటే తప్ప. సో వెళ్ళిపోయినారండి. దేవుడు అంటే దానిని ఏం చేశాడు, నీతిగా ఎంచాడు. వెళ్ళేటప్పుడు ఆమె అంటది, నేను ఇంత మేలు చేశాను కదా, మీ ప్రాణాలు రక్షించాను, నాకేం మేలు చేయరా అంటే, అప్పుడు ఇజ్రాయేల్ ఏం చేస్తాం, ఎర్రని దారం ఇస్తారన్నమాట. నేను వెళ్ళిపోతున్నాము, దాని నుంచి వదిలేస్తారు, అది కిటికీ నుంచి. ఈ కిటికీకి ఏం చేయి, ఎర్రని దారం కట్టు. నీ ఇంట్లోకి వచ్చిన ప్రతి ఒక్కరి మీద ఏం చేయం, వాళ్ళు దాడి చేయం, వాళ్ళు వి స్పేర్ దేర్ లైఫ్స్. బయట ఉన్నాడు వాడే ప్రాణానికి వాడే ఉత్తరవాది అని చెప్పాడు. సో వాళ్ళ ఇంటి వాళ్ళ నాన్న అమ్మ అందరూ తెచ్చేసుకుంటారు. అప్పుడే ఏం చేస్తుంది, ఎర్రని దారం. అంటే నమ్మిందా వాళ్ళు చెప్పిన మాట? ఎస్. అది అంటే మాటని నమ్మి ఏం చేసిందంటే ఆ దారం కట్టింది. అరే ఏమరా నాయన, దారాలు గీరాలు కడితే ఎట్లా అనుకోలే ఆమె. విశ్వాసంతో అదే అన్నాడు యాకోబు, క్రియలు లేని విశ్వాసం ఎట్లయితే మృతము, ఏమంటే ప్రాణం లేని శరీరం ఎలాగ మృతము, అది కొంతమంది బిలీవర్స్ అని చెప్తారు. ఒక్క బిలీవర్ పనులు ఉండవు. సుట్టా బీడీ సిగరెట్ తాగుతుంటాడు బఫ్ అని. మళ్ళీ ఏం చెప్తాడు, మా ఇల్లు ఎంతమంది రక్షించబడాలి, అదే నమ్ముకున్నాం తెలుసా. ఏమన్నాడు, ప్రాణం లేని శరీరం ఎలాగో మృతము, క్రియలు ఉన్నాయా? మార్మల్స్ పొందితే నీ లోపల నా లోపల ఏం కనిపించాలి, క్రియలు, యాక్ట్స్ ఆర్ ఏమంటారు దాన్ని, యాక్షన్స్ కనిపించాలి. అవునా కదా, వర్క్స్ కనిపించాలి. ఏం వర్క్స్ ఉండవు. ఒకప్పుడు అండి ఎంత వర్క్ చేసాం, ఒకప్పుడు సంగతి ఎంత, గత వైభవం వద్దు, ఇప్పుడు చెప్పు. ఇప్పుడు సాలార్జంగ్ మ్యూజియంలో ఏముంది, గతమా ప్రస్తుతమా? దాన్ని చూసి ఏం చేయాలి, బా పలానా రాజు ఈ కిరీటం వాడే, అది డూప్లికేట్ ఉండదు, అసలు గోల్డ్ ఉండదు కదా. ఒకడు వచ్చి కుక్కు అంటుంటుంది, అబ్బా పలానా రాణిగారు వాడారు, అంతే. దీంట్లో ఉంది ఆ కుక్కు క్లాక్ లేదు. క్రియలు లేని విశ్వాసం ఏంటంట, వేస్ట్. నమ్ముకున్నావా, మరి ఏది క్రియలు అంటే నీది డెడ్ ఫెయిత్ అనమాట, అంతే కదా. ఆ స్త్రీ ఏం చేసిందండి, ఆ దారం వెంటనే కట్టిందంట. కట్టి వాళ్ళు వెళ్ళిపోయినారు. అక్కడ స్టోరీ అయిపోలేదు. ఎరుకో పట్నం దాడి చేశారా? ఎస్. అప్పుడు ఫస్ట్ దాడి చేసినప్పుడు 7 సార్లు తిరుగుతారు, మీకు తెలిసిన స్టోరీ అంతా. తిరిగితే జాషువా అంటాడు, బాబు ఎవరిని, రాహాబు ఇంటి వాళ్ళకి నువ్వు ప్రామిస్ చేశారు కాబట్టి వీళ్ళిద్దరిని పంపిస్తాడు మళ్ళీ, ప్లీజ్ బ్రింగ్ దెమ్ హియర్. ఏమంటే రాహాబు చేసిన ఆ కార్యాన్ని బట్టి యేసుక్రీస్తు వంశావళిలో ఆమె పేరు ఉంటుంది. తెలుసా మీకు? మత్తయి సువార్తలో యేసయ్య వంశావళిలో 4 స్త్రీలు ఎవరో ఒకళ్ళు చెప్పు. రూత్, ఇంకా రాహాబు, ఇంకెవరు, తామారు అని ఇంకొక ఆమె ఉంటుంది కదా, అండ్ మరియా. ఎవరైనా అడిగారనుకో, ఏమయ్యా నాయన ఆమె పెద్ద ఎవరో ప్రో కదా ఆమెను ఎట్లా చేసి ప్రభు వంశాల్లో చేర్చాడు ప్రభు ఏమంటాడు చెప్పు. దేవుని వేరే అభిప్రాయం వదిలేసాయి, వేరే వాళ్ళ అభిప్రాయం, మన దేవుని అభిప్రాయం చెప్పు. వాట్ విల్ గాడ్ సే? అరే నాయన ఆమె ప్రోనే, కానీ నన్ను నమ్మి ఏం చేసింది, విశ్వాసంతో అతను క్రియ చేసింది. సో క్రియల వల్ల ఏం జరిగింది, ఆమె రక్షించబడింది. ఫెయిత్ ఇంక్లూడెడ్ వర్క్. కొంతమంది యేసయ్య దేవుడు అంటారు, తన హృదయం దేవునికి ఇవ్వరు, తన పాపం ఒప్పుకోడు, విడిచిపెట్టాడు. ఆవిడ క్రియలు ఉన్నాయా లేవు. మరి ఏం నమ్మినావు? యేసుప్రభు దేవుడే నమ్మానండే. ఈ యాకోబు అంటాడు, నువ్వే కాదు నమ్మింది, దెయ్యాలు కూడా నమ్మినాయి అంట. ఏమని నమ్మినాయా? మరి అవి ఇంతకీ మార్మల్స్ పొందినట్టా లేదా? లేదు. చూడు యాకోబు అంటాడు, నువ్వే కాదు దెయ్యాలు కూడా నమ్మి నీ బ్రదర్ అంటాడు. చూడు, నమ్మి వణుకుతున్నాయండి అవి. చూడసారి ఎక్కడంటే యాకోబు పత్రిక
యాకోబు పత్రికలో చూద్దాం ఒకసారి. యాకోబు పత్రిక దొరికిందా? మంచి మాట అంటాడండి, దొరికితే చెప్పండి నాకు. మాట చూడు, దేవుడు ఒక్కడే నువ్వు నమ్ముచున్నావు, అలాగూ నమ్ముట మంచిదే. దయ్యములను నమ్మి నువ్వు అనకట్లే. దేవుడు ఒక్కడే. ఎవరు నమ్ముతున్నారు? దయ్యాలు నమ్ముతున్నారు, మనం నమ్ముతున్నాం, హిందూస్ నమ్ముతున్నారు, సాయిబులు నమ్ముతున్నారు, అందరూ. కానీ కానీ క్రియలు లేవు. ఎందుకు? దేవుడికి నా హృదయం ఇవ్వట్లేదు కాబట్టి, నా పాపం ఒప్పుకొని విడిచిపెట్టలేదు. దయ్యాలు కూడా నమ్మి ఏం చేస్తున్నాయంట? నమ్మినాయండి. యేసు ప్రభు దగ్గర ఒక న్యూ టెస్ట్మెంట్లో చూస్తే సువార్తల్లో, నీవెవరో నాకు తెలుసు అంటది, నువ్వు పరిశుద్ధుడైన దేవుని కుమారుడు. వీళ్ళందరూ బిత్తరపోతారు, అరే నాకు తెలియని సంగతులు దీనికి తెలుసు వాటికి కదా. దేవుడు ఒక్కడే నమ్ముచున్నావు, చదువుమా. అలాగ నమ్ముట మంచిదే. నమ్మి వణుకుచున్నాయి. దయ్యములు నమ్మి వణుకుచున్నాయి. అసలు మనకు వణుకలేదు, బెరుకలేదు. ఎంత ధైర్యంగా ఉంటుంది తెలుసా కదా. అవునా కదా? ధైర్యంగా ఉంటాం మనం కదా. అవునండి. సో ఏంటి, మీరైతే మరి ఈ యొక్క రాహాబు, వాట్ ఏ హై, ఎప్పుడైతే తృణీకరించబడిన ఆ స్టేజ్ నుంచి ప్రభు నమ్మినందున ఆమెను హెచ్చించినట్టుగా, ఆమెను క్షమించినట్టు మనం చూస్తున్నాం. క్వశ్చన్ చూడు, హెబ్రీ పత్రిక 11:30 హెబ్రీ పత్రిక 11:30 చదువుతావా? హెబ్రీ పత్రిక 11:30 చదువు. 30 చదువు. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణం చేయబడిన తర్వాత ఎరికో గోడలు కూలెను. విశ్వాసమును బట్టి రాహాబను వేశ్య సో ఏంటంటే విశ్వాసంతో వాళ్ళని చేర్చుకుని చేత అవిధేయులతో ఆమె నశించ అని ఎవరు రాస్తున్నారు? పౌలు గారు, తర్వాత యాకోబు ఇద్దరు ఆ విషయం ప్రస్తావించాడు అనమాట. ఎవరి గురించి? రాహాబ్ గురించి కదండి. 2 సంవత్సరాలు చెప్పాను, మీరైతే పని చేయండి కదా. నీ నైపుణ్యం ఏం చేయాలి? పెంచుకోవాలి కదా. ఊటిగా ఏదో ఉండదు అనమాట. పెంచుకుంటే నీకేంటి, ఇంకా ఫర్దర్గా నీకు చాలా గ్రోత్ ఉంటుంది. అది అక్కడే ఉన్నామంటే అంతే. ఎస్ఎస్సి రాసావా, మంచిదే. మళ్ళీ ఏం చేయాలి? ఇంటర్ రాయి. తర్వాత అన్నీ ఇప్పుడు చాలా సదుపాయాలు ఉన్నాయండి కదా. అండ్ దాని తర్వాత డిగ్రీ చేయి, తర్వాత పీజీ చేయొచ్చా? మనసు ఉంటే మార్గం ఉంది. ఏం చేసేది ప్రపంచాన్ని అంతా ఏలేదు. ఈ సన్యాస్ ఫిలాసఫీలు చెప్పొద్దు అనమాట. నీ ఎడ్యుకేషన్ పెంచుకుంటే ఏమవుతుంది? నీ నైపుణ్యత పెంచుకుంటే ఇంకా కొంచెం గ్రోత్ వస్తుంది. డిగ్రీ చేశాను, బీఎడ్ చదువు. మీకు తెలుసా బీఎడ్ చాలా ఏముంది, చాలా డిమాండ్ ఉందా? చాలా ఉందండి. వీళ్ళకి ఒక 10,000 ఇస్తే వాళ్ళకి 20,000 ఇస్తాడు. ఎవరికి? 20,000 ఇస్తాడు. అది నిజం అది కదా. సో మనం నైపుణ్యం మీరైతే దేవుని గుణాచరణ తృణీకరించబడిన జనంగా ఉన్నప్పుడు ప్రభు ఎంతగా హెచ్చించాడు, ఎంతగా దేవుడు దీవించాడు. 3వ సంగతి చెప్తా. 1 కొరింథీ 6:9-11 చదవమ్మా. 1 కొరింథీ పత్రిక 6:9-11. 1 కొరింథీ పత్రిక 6:9-11. అన్యాయస్తులు 1 కొరింథీ 6:9-11.
కానేరరు. మీలో కొందరు అది అది చూడు, మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని అట్టివారై ఉంటిరి గాని. ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఆ, మన దేవుని ఆత్మయందును ఆ, కడగబడి ఆ, పరిశుద్ధపరచబడిన వారే ఆ. నీతిమంతులుగా తీర్చబడి సో ఇంట్లో నీతిమంతులు తీర్చబడ్డాడు, కడగబడ్డాం మనం. వీఆర్ ఆఫ్ వాస్ట్. సో మన ప్రశ్న ఏంటి చెప్పు, మన ప్రశ్న ఏంటి? మీరైతే కడగబడ్డారా? ఆర్ యు వాస్ట్? దేవుని ఉద్దేశం కడగబడ్డారంటే మారుమనసు పొందావా? నీ హృదయం కడగబడిందా? నీ పాపం క్లియర్ చేశాడు దేవుడు? నీ పాపం ఒప్పుకొని విడిచిపెట్టావా? నేను పాపిని ప్రభాని ఒప్పుకున్నావు, ప్రభు దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టావా? కదా, మీరైతే కడగబడ్డారా? కదా, ఆర్ యు వాష్డ్? కదా, మన పాపం ఏం చేయాలండి? కడగబడాలి. ఏం కడుగుతుంది మనం పాపం? వేరేది ఏం చేసినా, పుణ్యకార్యాలు, ఆ కార్యాలు, ఈ కార్యాలు, ఏ కార్యం చేసినా పాపం ఏంటి? ఒక దగ్గర అంటాడు, నీ పాపం నా ఎదుట క్షారం వలె కనిపిస్తుంది అంటాడు. క్షారం అంటే తెలుసా ఏంటో? యాసిడ్, ఒకలాంటి మరక అనమాట. ఇప్పుడు యాసిడ్ ఎక్కడ వేస్తే మరక అయిపోద్ది, కాలిపోద్ది. మన మన జీవితాన్ని చూస్తే దేవుడికి ఎట్లనేట? అన్ని మరకలు మరకలు. క్షారం వేసి కడిగినా నీ పాపం పోదంట. క్షారం అంటే యాసిడ్ ఆర్ ఎట్లా పోద్ది మరి? కొంతమంది అంటారు పాపం పోవాలంటే పుణ్యకార్యాలు చేయాలి. పోద్దా? లేకపోతే మంచి పుణ్య నదులైన నదులు మునగాలి. మునిగితే పోద్దా? మునిగితే పోద్దా? మళ్ళీ పోతే ఎందుకు పోతావు? మళ్ళీ ఎందుకు పోతావు మళ్ళీ ఆ నది దగ్గరగా? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాండి మొన్న. డాక్టర్ దగ్గర మెడిసిన్ ఇచ్చాడు. ప్రతి వారం ఆయన పోయి దర్శించి వస్తాను నేను అంటే అర్థమైంది, పోతున్నా అంటే తక్కువ కాలం నా జాబు. ఇప్పుడు ప్రతి నది దగ్గర పోయి మునుగుతున్నా అంటే అర్థమైంది, పోలే, పోయినట్టుగా ఫీల్ అవుతున్నా అంతే. ఫీలింగ్ వేరే, రియాలిటీ వేరే. కడగబడ్డావను ప్రభువైన యేసు రక్తం మాత్రం నీ పాపం ఏం చేయగలదు? కడగదు. మిగతా ఏమి చేసినా నీ పాపం అట్లాగా దేవుని సన్నిధిలో మరకలాగా కనిపిస్తాడు కదా. ఎస్ ఎస్ 59వ అధ్యాయం తీయండి. యెషయా గ్రంథం 59:1 చదుదాం. 59:1 యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 వచనం. రక్షింపనేరక ఉండునట్లు యెహోవా హస్తం కురచ కాలేదు. విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు అది ఆలకింపకున్నాడు. హీ ఈజ్ నాట్ లిసనింగ్ టు ఎ ప్రేయర్. ఎందుకు? నీకు నాకు దేవునికి మనకు మధ్యలో ఏమొచ్చేస్తుందంట? పాపం. అంతేనా? ఎస్. రక్షింపనేరకు ఉంటున్నట్లు యెహోవా హస్తం ఏం కాదు? కురచ కాదు, షార్ట్ కాదు. ఇంగ్లీష్ చదుదాం. 59:1. బిహోల్డ్ ద లార్డ్స్ హ్యాండ్ ఈజ్ నాట్ షార్టెండ్. అది చాలా బాగుంది. బట్ ఇనిక్విటీస్ హ్యావ్ సెపరేట్, అదే ఇనిక్విటీస్ హ్యావ్ సెపరేటెడ్ యూ. మా చదువుమా. డిఫైల్డ్ అన్న మాట వాడా? డిఫైల్డ్ విత్ బ్లడ్. అది. సో దేవుడిలో లేదు ప్రాబ్లం, ఎక్కడ? మనలోనే. దాన్ని కడుక్కుంటే, దాన్ని కడగబడితే ప్రభు నీకు దగ్గరగా ఉంటాడు కదా. అది జరిగే వరకు మనం దేవునికి ఏంటి? మీరైతే కడగబడ్డారంటున్నాడు దేవుడు కదా. ఇక్కడ ప్రశ్న మనకి, ఆర్ యూ వాష్డ్? వెన్? అది ప్రశ్న. వెన్? ఎప్పుడు వాష్ చేశాడు? ఎప్పుడు కడగబడ్డాం? అది కడగబడే వరకు నిత్య దేవునితో, ఇటర్నల్ గాడ్తో మనకేముండదు, ఒక
మీరు అనొచ్చు, ఏమండి 10,000 ఇస్తా అంటే దేవునికి ఇస్తే ఎవరికి? నువ్వు కాకపోతే వేరేవాడు ఇస్తాడు, నేను కాకపోతే ఇంకొకడు, దానికేం తక్కువ కదా. కొంతమంది భలే ఉంటారండి. వాళ్ళకి ఏంటంటే ఇవన్నీ ఈ క్రియలన్నీ దే థింక్ ఇట్ ఇస్ వెరీ చాలా చాలా గ్రేట్ అనమాట. నేను ఇది చేస్తున్నా, అది చేస్తా. ఏం చేస్తున్నావు? అసలు అసలు దేవునితో సంబంధమే లేకుండా వాళ్ళకి ఆయనకి ఏమేమో చేస్తా అంటే ఏం చేయాలి? కొన్ని విషయాలు మీకు చూపిస్తే చూడండి. యెషయా గ్రంథం 1:16. దేవుని వాక్యం రాసుకోండి, ఇంటికి వెళ్ళి చూడండి. 1:16 చూద్దాం. ఐజియా చాప్టర్ 1:16 చదవమా? 1:16 చదువు. మిమ్మల్ని కడుక్కొనుడి, శుద్ధి చేసుకొనుడి, మీ దుష్క్రియలు మాకు కనబడకుండా. అది మిమ్మల్ని కడుక్కోండి అన్నమాట. వాళ్ళు యేసు రక్తం ప్రతి పాపం ఏం చేస్తుంది? కడిగేస్తుంది. పాపం తీసేసే శక్తి ఎక్కడుంది? యేసు రక్తంలోనే. కొంతమందికి ఒక భయం ఉంటుంది, ఏంటంటే యేసయ్య దగ్గరికి వచ్చి పాపం ఒప్పుకొని విడిచిపెడితే, పాపం ఒప్పుకుంటే మళ్ళా చేస్తానేమో, మళ్ళా పడిపోతానేమో. అందుకని ఏం చేద్దాం? మొత్తం పర్ఫెక్ట్. ఎప్పుడైతే పర్ఫెక్ట్, అసలు పర్ఫెక్షనే లేదు మనకి కదా. వీఆర్ ఆల్ ఇంపర్ఫెక్ట్ పీపుల్, ఇంపర్ఫెక్ట్ చర్చ్, ఇంపర్ఫెక్ట్ పాస్టర్, ఇంపర్ఫెక్ట్ చర్చ్. ఎప్పుడు మరి పర్ఫెక్ట్ అయ్యేది నువ్వు? ఇంకేమే అట్లా నోట్ తీసుకొని చూస్తుంటే మేము కూడా వెళ్ళిపోతాం. అంతే కదా. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను ఏం తప్పు చేసిన? చిన్నప్పటి నుంచి నేనేంటి ఏం చేయాలి? భక్తిగా ఉన్నా, మా అమ్మ అందులో పెంచింది, ఇందులో పెంచింది, సండే స్కూల్కి వెళ్ళాం, యూత్కి వెళ్ళాం, అది వెళ్ళాం, ఇది వెళ్ళాం, ఇవన్నీ చెప్పుకుంటాం. కానీ ఏముంది మనకి? జన్మ పాపం ఉంది, అంతేనా? ఆడమ్ నుంచి వచ్చే రక్తంలోనే మన పాపం. దాన్ని ఏం చేస్తాం? కర్మ పాపం ఉంది అంటే మనం ఊహ తెలిసిన దగ్గర నుంచి ఇప్పుడు చేసినవి అన్నీ ఉన్నాయి. అవన్నీ ఏం చేయాలి? నిన్ను అది ఎట్లా ఉందంటే మరకలా కనిపిస్తుంది దేవుని దగ్గరికి కదా. ఇంకొచ్చినాం యాక్ట్స్ 22:16 చదువు. 26వ అధ్యాయం. యాక్ట్స్ అంటే అపోస్తల కార్యం 22:16. 22:16. గనుక నీ పాపములను కడిగి వేసుకున్నామని. సరే, ఎన్నిసార్లు చెప్తుంది బైబిల్? పాపం ఏం చేయాలి? కడుక్కోకపోతే ఎవరికి నష్టం? మనకే. అట్లానే ఉండిపోతా ఉంటాం. కడగబడని పాపి కానీ అట్లా చచ్చిపోతాం అంతే. మనకి వాళ్ళకి తేడా ఏంటంటే మనం కడగబడిన పాపులం. స్టిల్ వీ హ్యావ్ దట్ సిన్ నేచర్. గుణం ఉంది, మా సిన్ స్వభావం ఉంది కదా. ఉందా లేదా? ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే పిల్లల్లో లేదండి, వాళ్ళు దైవ స్వరూపులు అని. ఉందా? పాప స్వభావం ఉందా అలా? లేదా? చిన్నపిల్లల్లో కొన్ని రహస్యంగా చేస్తుంటారు వాళ్ళ పిల్లలు. చూడు ఎట్లా సున్నం నాకడం, ఈ గోడలు నాకడం, సున్నం కాదు. మరి ఎందుకు మరి? ఏం చేశారు అనగా డాయని పరిగెత్తి ఆ టాయిలెట్లో కూర్చుంటాడు. ఎందుకు మరి? తెలుసు వాడు చేసిన తప్పని. లేకపోతే చాక్ పీస్ తినాలి. ఎక్కడికి వెళ్తాడు? మంచం కిందకి వెళ్తాడు. ఎందుకు మరి మంచం కింద? మామూలుగా తినొచ్చు కదా. తిన్నాడు. ఎందుకు? వాడు తెలుసు తప్పు చేస్తున్నానని. పెన్సిల్ పెన్ను పడేసాడు. ఏం చెప్తాడు చెప్పు? ఇక్కడే పెట్టాను అంటాడు. వాడు యాక్టింగ్ చూడాలి. చెప్తుందా? మమ్మీ చెప్తుందా? రే ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు ఇట్లా చేయరా అని చెప్తుందా? చెప్పదు. మరి ఎట్లా? ఇన్సైడ్ థింగ్ అండి అవన్నీ. లోపల పాప స్వభావం కదా. అది నువ్వు వద్దన్నా ఏం చేస్తుంది? పిల్లల్లో కనిపిస్తుందా? ఏ తల్లైనా అబద్ధాలు చెప్పమని చెప్తుంది చెప్పు నాకు? లేదు. మరి ఎట్లా వస్తాయి వాళ్ళకి? లోపల. వర్షాలు పడ్డ తర్వాత ఒక మామిడికాయలు వస్తాయండి. అదేమంటుందండి, మామూలు ఏదో తోతాపరి అది అంటారు. అయితే బయటకు బాగా కనిపిస్తుంది. కానీ ఆ టెంక్ పగలగొడితే, దాన్ని పగలగొడితే లోపల పురుగు ఉంటుంది. బయటకి ఆ సీడ్, ఆ టెంక్ ఎట్లుంటుంది? ఏముండదు. రంధ్రం చేసినట్టు, లేకపోతే ఏమంటారు, ఇంకేముండదు అనమాట. మరి ఆ పురుగు ఎట్లా పోయింది లోపలికి?
కాయ కూడా ఏమి రంధ్రమై పుచ్చిపోయినట్టు ఏమి ఉండదు. ఉంటే ఇక్కడి నుంచి పోయింది అనుకోవచ్చు, ఏమీ ఉండదు, మంచి కాయ ఉంటుంది. కానీ ఆ టెంక పగలు కొడితే వర్షాలు వచ్చిన తర్వాత వచ్చే మామిడి సంగతి చెప్తున్నా, ఏముంటుంది లోపల ఒక చిన్న పురుగు ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంది ఆ పురుగు? ఎట్లా అంటే అది పుష్పంగా పువ్వుగా ఉన్నప్పుడే లోపల ఏం జరిగింది, ఆ గుడ్డు లోపల ఉంది, ఈ సీడ్ అనేది లోపల ఉంది. సో దాంతో పాటుగా ఏం పెరిగింది, విత్తనం పెరిగింది, తర్వాత కాయగడ్డ పెరిగింది, పైన ఆ కండ వచ్చేసింది. సో దీంతో పాటు లోపల ఏమైంది, పెరుగుతూ వచ్చిందనమాట, లోపల పురుగు అయిపోయింది. మనం పగలగొట్టగానే సో ఆల్సో మన లోపల ఆ విత్తనం ఉంది. అది మన ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుద్ది, పెరుగుతుంది. ఛాన్స్ వస్తే చేసేస్తుంది. మన పిల్లల్లో ఉంది, మనవరాలు అందరిలో ఉంది, అసలు నీలో కూడా ఉంది. ఆ పాప విత్తనం అనేది ఉందా లేదా? ఏ పిల్లలకి ఏ తల్లి చెప్పారు రే అబద్ధాలు చెప్పరా అని, అదే కొంతమంది నేర్పిస్తాను కదా, రే డాడీ లేడని చెప్పని, అది మనం నేర్పించే దొంగ మాటలు కదా. అవి కాకుండా కూడా పిల్లలు నేర్చుకుంటారు. బ్లేమింగ్ పిల్లలకి నేర్పిస్తావు ఏమన్నా, మరి ఎట్లా బ్లేమ్ చేస్తారు? లోపల ఆ పురుగు అంతే, లోపల ఉంటుంది ఆ పురుగు, దాంతోనే వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ ఫిట్టింగ్ అబద్ధాలు ఎట్లా వస్తాయి వాళ్ళకి, లోపల ఉంది అంతేనా. ఎందుకు చెప్తున్నా అంటే మనం కడగబడాలి. కడగబడ్డావా? లేకపోతే చాలా జాగ్రత్తగా ఉన్నాం. రోజు ముఖ్యంగా నమ్మిన వాళ్ళం ఒకటేసారి కడగబడాలి, రోజా ఒకటేసారి. అయితే రోజు ఏం చేయాలి, మనం పరీక్షించుకోవాలి. ఎక్కడైనా మలినం అంటిందా, ఎక్కడైనా మురికి అంటిందా. మురికి అంటే నా ఉద్దేశం పాపం. వెంటనే ఏం చేయాలి, మళ్ళీ ఏసు రక్తంతో కడుక్కోవాలి, ప్రభుని అడగాలి. యాకోబు పత్రిక 4:8 చదవమా. 4:8 యాకోబు పత్రిక 4:8 వచ్చినాం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ వద్దకు వచ్చింది. చదవండి. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకున్నది, దుమనస్కులారా. అది ఇంగ్లీష్ చదువు 4:8. క్లెన్స్ యువర్ హ్యాండ్స్. ప్యూరిఫై ఆర్ క్లెన్స్ అన్నాడు. అంటే కడుక్కోండి, ప్రభు రక్తంలో కడుక్కోండి. ఎప్పటికప్పుడు మనం ఎట్లుండాలి, ప్యూర్గా ఉండాలి అంతే. ఎప్పటికప్పుడు అంటుకుంటుంటాయి. బికాస్ మనం ఎట్లాంటి మధ్యలో ఉన్నాం, పాపం లోకంలో ఉన్నాం. అంటుకుంటాయా? నువ్వు వద్దన్నా అంటుకుంటాయి నీకు. అందుకని రోజు స్నానం చేసేది అదే కదా. ఎందుకు స్నానం చేస్తావు? మురికి మట్టి వచ్చి పడిపోతుంది నీకు తెలిసిపోద్ది. అరే ఇవాళ ఏంటి ఒకలాగా ఉందని, డర్టీగా ఉందనుకో. ఎందుకు డర్టీయే. సో యూ టేక్ బ్యాత్. సేమ్ థింగ్ స్పిరిచువల్గా. 27 మత్తయి సువార్త 27:24 చదవమ్మా. 27:24. ఎవరది? ఒక లెటర్ చిట్టి రాసి పంపించింది వాళ్ళ వైఫ్. ఏమని? అరే నాయన ఉన్నది చాలు మనకి, ఏం చేయి ఇవన్నీ ఈయన తెరుగుపోకు, ఎక్కువ అన్నీ నెత్తి మీద వేసుకోకు అని ఒక చిట్టి రాసి పంపించింది. అసలు ఆమె ఎంతో జ్ఞానవంతురాలండి. ఆమె ఏం చేశాడు పిలాతు? అప్పటి వరకు ఎగిరినాడు, అరే ఇక తీసుకురా బేసిందని. ఈ వ్యక్తి రక్తాపరాధం నా మీద కానీ మా పిల్లల మీద కానీ లేదు అందుకని. ఇప్పుడు ఇంతకు అది పోయిందా ఉందా? ఏమనుకుంటారు? ఉంటుందా? ఎందుకు? చేతులు కడుక్కుంటే పోదు. చాలాసార్లు మనం చేసి బాబు ఈ విషయం నేను చేతులు కడిగేసుకుంటున్నాను. చేతులు కడుక్కుంటే ఎట్లా పోద్ది? హృదయం కడుక్కోవాలి. పిలాతు ఏసై దగ్గరకు వచ్చి లేక ఏసైని ప్రభు అయ్యగారు నన్ను క్షమించని పర్సనల్గా అడిగినా పోయేది. ఈవెన్ ఈ ఆడు కూడా ఎవరు ఇస్కరియోతు యూదా కూడా నన్ను క్షమించమని అడిగితే అయిపోయేదా? అయిపోయింది. ఎందుకంటే ఆ క్షమించటకు సిద్ధమైన మనసు గలవాడు ఆయన. ఈ పిలాతు చేతులు కడుక్కున్నాడు, గుడ్ బై చెప్పి వెళ్ళిపోయాడు.
కానీ రక్తాపరాధం ఉంది అతని మీద. చేశాడు ఆ భార్య చెప్పిన మాట, కానీ రైట్ వేలో చేయలేదు అనమాట. చూసావా, కడగబడితే నీళ్ళు కాదు, యేసయ్య దగ్గరికి వచ్చి నీ పాపం ఒప్పుకొని విడిచిపోయి యేసు రక్తం మనల్ని ఏం చేస్తుందట? క్లెన్స్. పిలాతు చేతులు కలిగి ఏం లాభం? యోహాను రాసిన మొదటి పత్రిక 7వ వచనం చదవమ్మా. 1:7. అయితే అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేయండి. చదువుమా. మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడలా, అది అన్ని మోసాల కన్నా ఈ మోసం ఏంటి? గ్రేటెస్ట్ స్కామ్ అనమాట. మనకు మనమే చేసుకున్నాం, మనకు మనమే మోసపోతాం అనమాట. వేరే ఉన్న స్కామింగ్ వేరే కదా. మరియు చదవండి, మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా అది ఏదో యేసు రక్తం ఏం చేస్తుందంట చెప్పాడా? ఎక్కడన్నా చెప్పాడా? చూడు, చెప్పాడా? యేసు రక్తం మన 7వ వచనం కదా, చివరి భాగం. యేసు రక్తము అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తము ఎక్కడుందమ్మా? యేసు రక్తం ఉందా ఇప్పుడు మన దగ్గర? ఎక్కడ? క్యాథలిక్ వాళ్ళు ఏమంటారంటే ద్రాక్షారసం యేసు రక్తం, అది రక్తంగా మారిపోద్ది మనం తాగేటప్పుడు. మామూలు లిటరల్ రక్తంగా అయిపోద్దంట వాళ్ళు నమ్మేది, వాళ్ళు చెప్పేది కూడా. ఇది లిటరల్గా ఏమైపోద్ది? బ్లడ్, మన బ్లడ్ లాగా అయిపోద్ది. అంటే యేసయ్య రక్తం నిజమేనా? అది సింబాలిక్గా వాడాడు యేసు రక్తానికి గుర్తుగా. అది రొట్టె ఆయన శరీరానికి గుర్తుగానే కదా. అవి ఒరిజినలా కాదు. కానీ యేసు రక్తం ఎక్కడుంది ఇప్పుడు? నాకు ఎక్కడ అవైలబుల్ ఉంది? బెత్లెహేంలో ఉందా? లేదు. కల్వరిలో లేదు. మరి ఎక్కడ ఉంది? నీ నమ్మికే నేను ఏం చేస్తుంది? కడుగుతుంది. ప్రభు అన్నాడు, నీ పాపం ఒప్పుకుంటే యేసు రక్తం ప్రతి పాపమును కడిగేస్తుంది. ఇప్పుడు అన్నీ చూసి నమ్మటానికి వీల్లేదు. మనం చూడక నమ్మేవాల్సినవి కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మనం లోపల బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది, ఏమైనా కనబడుతుందా నీకేమన్నా? లేదా ఎదురోళ్ళన్నా ఇట్లా ట్యూబుల్లా కనిపిస్తుందా? ఏం కనబడదు. మరి ఎట్లా బ్లడ్ సర్క్యులేట్ అవుతుంది? ఎట్లా తెలుసు మనకి? నమ్మతాం అంతే, బతికన్నాం కదా, అవునా కదా? ఒకసారి అంటే ఒక టీచర్ అడిగిందంట, అరే దేవుడు ఉన్నాడా అంటే స్కూల్లో ఒక పిల్లడు అన్నాడంటే ఉన్నాడని. ఏది చూపించమంటే చూపించగలవా అంటే అట్లా కనపడ్డాను. అందరు నవ్వారండి. టీచర్ నేను ఒకటి అడగాలన్నాను, మీకు బ్రెయిన్ ఉందా అని అడ్డం. బ్రెయిన్ లేక నేను ఎట్లా మాట్లాడుతున్నా, నువ్వు ఎప్పుడన్నా నీ బ్రెయిన్ చూసావా అన్నాడు. బ్రెయిన్ ఎక్కడ చూస్తావు? చూడలేదు. అయితే నీకు అదే అట్లా అనొచ్చా మనం? అదైందా అంటే కొన్ని మనం చూడక. అందుకని దేవుడు అన్నాడు, యేసయ్య అన్నాడు ఏంటి, చూసి నమ్మిన వారి కన్నా కొన్ని చూడక నమ్మాల్సిందే. దేని వాక్యాన్ని బట్టి ఫెయిత్, యూ హ్యావ్ టు రిసీవ్ ద లార్డ్ బై ఫెయిత్. అంతే. దానికి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ లేవు, అంతేనా కదా? అంతే. డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ ప్రతిదాన్ని దేవుడు ఉన్నాడు అంతే. నీకు కనిపించాడా అంటే కనపడ్డ దేవుడు. ఐ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ అంతే. అంతేనా కదా? అంతే. ఇప్పుడు విమానం పోతుందండి, ఇక్కడి నుంచి కనిపిస్తే ఏమైనా కనిపిస్తున్నాడు అక్కడ? ఇట్లా అంటారా ట్రైన్ లాగా అన్నా కూడా మనకు కనపడదు. దాంట్లో ఉన్నారా అసలు? ఎవరన్నా నడిపిస్తున్నారా? దాన్ని ఏమంటుంది? దాన్ని పైలటా చేస్తున్నారా? నాకు కనపట్టలేదు కదా, నా అందులో ఎవరు లేదమ్మా. ఉన్నారా?
గాడ్ ఈజ్ దేర్ అండ్ యూ కెన్ ఎక్స్పీరియన్స్ గాడ్ అంతే. కంటికి కనపడ మనం అక్కడికి వెళ్ళిన తర్వాత వీ కెన్ సీ గాడ్. ఈ బాడీతో కాదు, ఎట్లా మహిమ శరీరం, అది గ్లోరిఫైడ్ బాడీ అనమాట. అప్పుడు కనిపిస్తాడు. కొంతమంది ఇప్పుడే కోతలకు వస్తుంటారు, సొరకాయ లేత ఎట్లా నాకు దేవుడు కనిపించాడు. ఎట్లా కనిపించాడు? ఇట్లా వెలుగులాగా వచ్చింది, ఇట్లా తెల్ల జుట్టు ఉంది, ఇట్లా గుర్రం మీద వచ్చాడు. ఎప్పుడో ఏదో విఠలాచార్య సినిమా చూసుకుంటుంటాడు. అందుకని నీ కళలో ఏమవుతుంది, అది తిరుగుతా ఒకటే వస్తుందంట. దేవుడు అసలు కనబడ్డని బైబిల్ చెప్తుందండి కదా, తెలుసా మీకు? నో మ్యాన్ కెన్ సీ గాడ్ అండ్ లివ్. 4 చెప్పేస్తాను నేను. ఏమండి, లూకాసు వార్త 9:60 చాలా ఇంపార్టెంట్. 9:60 చూడు ఒకసారి. లూకాసు వార్త 9:60 చూడు. 9:60. అందుకైన మృతులు తమ వృత్తులను పాతి పెట్టుకొని నిమ్ము, నీవు వెళ్ళి ఏంటి యేసయ్య కొంతమందిని రమ్మంటాడండి. వాళ్ళు ఏం చేస్తారు, ఒక చెప్పు బాగా అక్కడ అది దాంట్లో ఏంటి, ఒక సాకులు కనిపిస్తాయి అక్కడ కదా. సాకులు చెప్తారు. ఏం సాకులు చూడు. 57 చదవమ్మా. 57. నువ్వు ఎక్కడికి వెళ్ళినాను ప్రభుత్వం ఏమన్నాడు ఆయన? లార్డ్ ఐ విల్ కమ్ విత్ యూ అన్నాడు. అందుకేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములు కలవగాని ఉండండి ఒక నిమిషం పాస్ చేద్దాం. ఆయన అడిగింది ఒకటి, ఈయన చెప్పేది ఒకటి. ఏంటి ఇది? ఏంటి అసలు దాని మీనింగ్ ఉంది అసలు? మనకేం కనిపిస్తుంది, ఏం లేదని. కానీ దేవుడే ప్రభు ఏం చెప్తున్నాడు చూస్తున్నాడు. బాబు నన్ను వెంబడిస్తున్నావు కానీ నీ హృదయంలో నాకేం లేదు, ప్లేస్ లేదు. నక్కలకేమున్నాయి? బొరియలు ఉన్నాయి. చదువు. ఆకాశ పక్షులకు నివాసం ఉన్నాయి. ఇంకా యూ డోంట్ హ్యావ్ ప్లేస్ ఫర్ మీ బాబు అని చెప్పాడు. నెక్స్ట్ చదవండి. ఇంతకీ తండ్రి చచ్చిపోయాడా, చచ్చిపోతున్నాడా? ఇప్పుడు చచ్చిపోయే తండ్రికి ఇప్పటి నుంచి టెండర్ పెట్టాడనమాట. ప్రభా నేను వస్తాను కానీ మా డాడీ చచ్చిపోయిన తర్వాత ఆయన పాతి పెట్టి వస్తాను. అరే ఘోరంగా కదరా, సాకులు అనమాట కదా. ఇంకా నెక్స్ట్. అందుకైన మృతులు తమ మృతులను పాతి పెట్టుకొని నిమ్ము, మీరైతే ఏం చేయండి, ప్రొక్లెయిమ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. అవన్నీ అవుతుంటాయి కదా. అవును, ఇది చదువు. టైం అయిపోయింది. ఐ కంటిన్యూ దిస్ ఎందుకంటే నా వీడియో టైం ఎక్కువ ఉంది. ఏమైంది తెలుసా ఏంటి, దేవుని పని అనగానే కొంతమందికి ఏం జరుగుతుంది. ఇక్కడ చూడు, అప్పుడే ఉన్నారు మనలాంటి కిలాడీలు, అవునా కదా. చర్చికి వస్తాడు, ఎందుకో పొద్దున్నుంచి ఒకలాగా తిప్పుతుంది బ్రదర్. ఏం తిప్పుతుంది? భూమి తిరుగుతుంది, తిప్పుతుంది. బైబిల్ స్టడీకి వస్తాడు. అరే చల్లగా ఉంది. ఆయనకేం భయ, ఆయన కింద నుంచి పైకి వస్తాడు. మేము ఎక్కడి నుంచి రావాలి, ఎక్కడ మౌలాలి కావేవి, ఎక్కడ అక్కడి నుంచి దమ్మాయి కూడా అక్కడి నుంచి ఆయనకు తెలియదు. చూసావా? ఇక్కడ చూడు. ఏమండి, మనకి ఇష్టం లేకపోతే, నచ్చకపోతే ఏం చేస్తాం? సాకు చూపించేస్తాం. ఇదిగో ఇద్దరు దేవుని రాజ్యం. నువ్వైతే వాళ్ళు ఏమేమో అది పాతి పెట్టుకుని ఇది చేయదు అని చెప్తున్నారు, కానీ నువ్వైతే ఏం చేయి, దేవుని రాజ్యమును ప్రకటించు. బికాస్ లార్డ్ ఈస్ గోయింగ్ టు రివార్డ్ యూ కదా. అవును. ఏమండి, మనకి ఇష్టమైతే నచ్చితే ఏం చేస్తాం చెప్పండి? ఎన్ని ఆటంకాలు ఉన్నా ఏం చేస్తాం? వచ్చేస్తావా? అంతే. ఇష్టం లేదనుకో, ఏమేమి ఆటంకాలు ఉన్నాయో మనమే పెట్టుకుంటుంటాం. ఏమేమి లేనిపోయిన ఆటంకాలన్నీ ఏం చేస్తాం? మనమే పెట్టుకుంటున్నాం. ఎందుకంటే నీకు ఇష్టం లేదు కదా. ఇటు చూడండి, నేను వస్తా కానీ మా అయ్యని ఏం చేస్తా, ఎప్పుడు రావాలా ముసలోడు, ఎప్పుడు బాధ పెట్టాలి, ఎప్పుడు మెమోరియల్ సర్వీస్ పెట్టాలి. ఈలోపు ఈయన వెళ్ళిపోతాడు. ఎవరో యేసయ్య ఆరాధన అయిపోతాడు. ఇంకా కనపడ్డండి యవనస్తుడు, ఇంకా అంతే.
సాకులు చెప్తున్నావా దేవుని పనికి? మీరైతే ఆయన దేవుని రాజ్యం ఏం చేయమన్నాడు? ప్రకటించండి. అండ్ ఇంకో సంగతి, రెండో కేటగిరీ మనుషుడు, వాళ్ళు సోమరోళ్ళు అనమాట. సోమరోడు కూడా ఏం కనిపిస్తాయి? సాకులు. తెలుసా? లేజీ ఫెలోస్ ఆల్సో హ్యావ్ సమ్ ఎక్స్క్యూజ్, ప్రిటెక్స్ట్ అనమాట కదా. ఏది సోమరోడు కూడా ఏముంటాయి? ఉంటాయా? వాడు అంటాడంట, వీధిలో గ్రామసింహాలు ఉంటేనే కష్టం మనకి ఇప్పుడు. అవునా కదా? కుక్కలు గ్రామసింహాలు అంటే, వాడికి వీధిలో ఏం కనిపిస్తుంది? సోమరుడికి సింహమే కనిపిస్తుంది ఏకంగా. చూడు చూడు, సోమరుడికి సాకులు కనిపిస్తాయి ఏమండి? అవును. నీకు ఎప్పుడైతే మానవస్ పొంది ఉన్నా సరే, మళ్ళా నువ్వు బ్లైండ్గా అయిపోతే నువ్వు ఏం చెప్తావు? సాకులు చెప్తావు. దేవుని పని కోసం, దేవుని విషయంలో, నువ్వు ఎదుగుదల కోసం, దేవుని యొక్క కార్యంలో ఏం 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 చూస్తుంటావు? నువ్వు సాకులు పెడుతుంటావు. అంతేనా కదా? అంతే అంతే అండి. అవునండి, అవును. అండ్ మనం ఆలోచన చేద్దాం, తప్పించుకుంటున్నావా దేవుని పనికి? ఒకవేళ దేవుని బిడ్డ అయితే దేవుని నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి? యూ టు వర్క్ ఫర్ కదా. మీరైతే దేవుని రాజ్యం ఆయన్ని ప్రకటించండి. ఎవడు ఎటుపోయినా అనవసరం. వాళ్ళ సంగతి మనల్ని అడగదు, మన సంగతే మన దేవుడు అడుగుతాడు. ఆమెన్. అంతే అనా? ఎస్. కొంతమంది ఉంటారండి ఇర్రెస్పాన్సిబుల్ ఉంటారు అన్నమాట. ఇర్రెస్పాన్సిబుల్ అంటే అస్సలు బాధ్యత తీసుకోవడం అనమాట. ఎందుకు? బాధ్యత తీసుకుంటే చెయ్యాలి మళ్ళీ. అందుకని బెటర్ ఏంటి? లివ్ ఇట్ ఆఫ్, అంతే కదా. నేను 3 రకాలు చెప్పాను. మీరైతే ఏమన్నాడు? పని చేయండి. ఉన్న నైపుణ్యాన్ని ఏం చేయి? పెంచుకో. అప్పుడు నువ్వు ఇంకా షైన్ అవుతావు కదా. ఇంకా షైన్ అవుతావు, దిగిపోతావు. మీరు చూడండి, మనం ఏదో చదువుకున్నాం, మనకు వచ్చే జనరేషన్ అంతా ఏం చేస్తారు? నైపుణ్యంతో ముందుకెళ్ళారా వెనక? మన జీతం 35,000 అనుకో, వాడికి ఎంత ఉంటుంది? 1,00,000 పైన ఉండదు. మరి ఎందుకు మనం 30,000 అయిపోయినాం? నువ్వు ఆలోచన చేయాలి కదా. నైపుణ్యం లేదు, స్కిల్ లేదు. వాళ్ళు ఏం చేశారు? దే ఇంప్రూవ్ దేర్ స్కిల్స్ అనమాట, అప్డేట్ చేసుకున్నారు. సో న్యాచురల్గా వాళ్ళని ఏం చేస్తారు? ప్రిఫర్ చేస్తారు. అంతేనే కదా. నువ్వు అదే టైపింగ్ కొట్టుకున్నావు, టిక్ అని ASDF. వాడేమంటాడు? అరే ఈ ASDF LKG ఏదో అంటే టైపింగ్, UKG LKG అవి కొట్టుకుంటాను, ASDF అవి కొట్టుకుంటాను. ఆడేమంటాడు? అరే మన బదులు కొంచెం మంచిగా చురుకుగా పెట్టుకున్నాడు. నువ్వేమవుతావు? అమ్మా ఆ లెక్కలు అయినా చూసుకొని అంటాడు, లెడ్జర్. ఎందుకంటే నీవు ఏం కాలే, నువ్వు ఇంకా స్కిల్ రాలే. ఇంప్రూవ్ ఇట్. మైక్రో ఇప్పుడు ఏదో వచ్చింది కదా, మైక్రో ఏదో లెక్కలు రాసేది ఏంటది? టాలీ వచ్చిన వాళ్ళు ప్రిఫర్ చేస్తారా? ఎస్. మనకు టాలీ లేదు, గీలీ లేదు, ఏం టాలీ కావట్లేదు అనుకో, ఏం చేస్తారు చెప్పండి? వచ్చిన వాళ్ళు తీసుకుంటారు. నువ్వు అమ్మ ఆ డోర్ దగ్గర వచ్చేపోయే వాళ్ళని అందరిని కొంచెం నోట్ చేసుకో అమ్మా అని చెప్తాడు. ఎందుకంటే నీకు ఏం లేదు, స్కిల్ లేదు. ఇప్పుడు పీపుల్ వాంట్ స్కిల్, ఈవెన్ ఇన్ స్పిరిచువల్గా కూడా కదా. స్పిరిచువల్ కూడా స్కిల్ కావాలి. మంచి వాక్యం చెప్పగలిగినాడు, వాక్యంలో నాకు పని చేసాడు కావాలొద్దా? యా. అండ్ గాడ్ యూజెస్. ఊరికి ఎక్కడ చేసిన గొంగలు అక్కడ ఉండదు. ఏం చేయాలి? స్కిల్ నీ ఫీల్డ్లో ఇంప్రూవ్ చేసుకో, అండ్ యూ విల్ షైన్. అవునా? రోబో ఇప్పుడేదో వచ్చింది, ఒక రోబో ఏదో కాదు, ఏదో వచ్చింది ఇప్పుడు కొత్తది, AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు అందరూ ప్రిఫర్ చేసేది. ఒకళ్ళు ఎవరు అడిగారంట, అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి సార్ అని జగన్ అడిగారంట. అడిగితే ఆయన అన్నాడంట, ఏం లేదు, మనకున్న డేటానంతా పెట్టి మన మైండ్ వాడితే అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నాడు. వచ్చిన డేటానంతా ఏం చేయాలి? మైండ్ పెట్టి దాన్ని మనం పెడితే ఏమైందంట? అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏంటి తెలియదురా నాకంటే పోయేది. వీడేం చేశాడు? కొత్తది కనుక్కున్నాడు. నవ్వులు పాలయ్యాడా లేదా?
కదా, షేమా కదండి. దిస్ ఫెలో అరే ఏమరా, ఆ? కదా, షేమా కదా. ఈ డజంట్ నో వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మనం అందుకనే మనకు అప్డేట్ కాకపోతే మనం కూడా ఏంటి నవ్వులు పోతాయి. రెండోది ఏంటంటే, మీరైతే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయవారు వంశంగా ఏర్పరచుకున్నాడు కదా. నువ్వు తృణీకరించబడిన స్టేజ్ నుంచి దేవుడు ఎంతగా నేను తీసుకొచ్చాడు కదా. దావీదు జీవితం చూసాం, మెఫీబోషెత్ చూసాం, రాహాబు కదా. తృణీకరించబడిన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు. మూడోది, మీరైతే కడగబడ్డారు. నువ్వు కడగబడ్డావా? ఆర్ యూ వాష్డ్ విత్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్? ఫ్రీగా అయినావా? మానసికంగా కాదు, పాపం విషయంలో ఫ్రీగా ఉన్నావా? ఇంకా నువ్వు బంధకాల్లో ఉన్నావు. నాలుగోదిగా, ఎవరెవరో సాకులు చెప్తున్నారు, వదిలేసాయి. నువ్వైతే వచ్చి ఏం చేయమన్నాడు? దేవుని రాజ్యంను ప్రకటించము, ఆయన త్వరగా వస్తున్నాడు. దేవుడు మన వినికిడిలో ఏక మాటలను దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. అందరి తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం ప్రభు వైపు చూద్దాం. ప్రభు కృపకై వేడుకుందాం. అసయా నా కృప, నాకు నీ కృపని దయ చూపించు ప్రభు అని ఎవరికి వారమే కొద్ది నిమిషాలు మౌనంగా ప్రార్థన చేసుకుందాం.